సో నౌ లెట్స్ సీ ది కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్స్ థీరం. ఏం చెప్తున్నాడు గ్రీన్స్ థీరంలో? లెట్ m, n ఆర్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అంటున్నాడు. m అండ్ n అంటే ఏంటి? కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. అండ్ ∂m/∂y, ∂n/∂x ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఇన్ ఎ రీజియన్ E ఆఫ్ xy plane bounded by a closed curve C. దెన్ అప్పుడు ఏమవుతుందంట? ఇంటిగ్రల్ C m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ E ∂n/∂x మైనస్ ∂m/∂y dx dy. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఇక్కడ C అనేది ఏంటి మనకి? బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ కర్వ్. అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఇంటిగ్రల్లే వస్తుంది. అండ్ దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ m dx ప్లస్ n dy. అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి. x తర్వాత y వస్తుంది, m తర్వాత n వస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది? వీఆర్ హ్యావింగ్ డబల్ ఇంటిగ్రల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? వీఆర్ రివర్సింగ్ దిస్ dx అండ్ dy. అంటే ∂n/dx మైనస్ ∂m/dy dx అండ్ dy. సో దిస్ ఈస్ గ్రీన్స్ థీరం. Now let's see how to solve the problem for this Green's theorem. మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి? Evaluate the line integral. This is our line integral where C is the square. అంటే C is the square. He is telling C is the region formed by the lines x is equal to plus or minus 1 and y is equal to plus or minus 1. ఇలా మనకి ఇచ్చినప్పుడు వాట్ థీరం వీ నీడ్ టు యూజ్? వీ నీడ్ టు యూజ్ గ్రీన్స్ థీరం. సో బై గ్రీన్స్ థీరం, వాట్ ఈస్ ది ఫార్ములా? m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ E ∂n/∂x మైనస్ ∂m/∂y. ఇక్కడ ఏమొస్తుంది? dx అండ్ dy. ఇది కదా మనకిచ్చిన ఫార్ములా. ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్లో m ఏది, n ఏది? m ఏ ఫార్ములా ఉంది? m dx అంటే x² ప్లస్ xy ఏమవుతుంది? m అవుతుంది. ఇక్కడ ఏంటి నెక్స్ట్? n dy అంటే x² ప్లస్ y² ఏమవుతుంది? n అవుతుంది. సో అవర్ m ఈస్ x² ప్లస్ xy అండ్ అవర్ n ఈస్ x² ప్లస్ y². ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ∂m/∂y కనుక్కోవాలి, ∂n/∂x కనుక్కోవాలి. సో ∂m/∂y అంటే ఏంటి? we need to do differentiation for m with respect to y. సో అప్పుడేమొస్తుంది? x² టర్మే ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. xyకి విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేషన్ చేస్తే విల్ గెట్ x. నెక్స్ట్ ఇప్పుడు ∂n/∂xకి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? విల్ గెట్ 2x. సో నౌ వాట్ విల్ డూ? విల్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా అండ్ ఫైండ్ అవుట్. కానీ మనకి ఈ దగ్గర రావాల్సిన లిమిట్స్ ఏంటో తెలియదు. కానీ వాడు మనకేమిచ్చాడు? C ఈజ్ ద స్క్వేర్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నాడు. అంటే ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనే కదా. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నాడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అప్పుడు రీజియన్ ఎలా వస్తుంది? సో దీనికి రీజియన్ ఆఫ్ స్క్వేర్ ఎలా వస్తుంది? మనకిచ్చిన పాయింట్స్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అని చెప్పాడు. సో వీ కెన్ గెట్ అవర్ పాయింట్స్ యాజ్ ఒకటి 1,1 రావచ్చు, ఇంకొకటి 1,-1 రావచ్చు. అగైన్ you can get -1, -1 or -1, మనకి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సిన్స్ దే ఆర్ టెలింగ్ us the square, మనది ఇది x యాక్సిస్, దిస్ ఈజ్ అవర్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ అవర్ y యాక్సిస్.
సో ఫస్ట్ అవర్ స్క్వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ దగ్గర నుండి 1,1 పాయింట్ నుండి కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. 1,1కి 1,-1కి -1,-1కి -1,1కి. అంటే అప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఇదేమవుతుంది, x=1 అయింది అనుకోండి. సో దిస్ విల్, ఈ పాయింట్స్ కూడా మనకి ఎలా వస్తుంది అంటే ప్యారలల్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్, ప్యారలల్గా ఫామ్ అవుతాయి రీజియన్స్ కూడా. సో ఇక్కడ ఒకటి వస్తుంది, దిస్ విల్ బీ ద రీజియన్ ఆఫ్ ది స్క్వేర్ విచ్ యూ గెట్. సో దిస్ ఈజ్ యువర్ రీజియన్. సో ఇక్కడేమవుతుంది, దిస్ విల్ బీ y=-1, దిస్ ఈజ్ y=1 అండ్ దిస్ విల్ బీ యువర్ x=-1. మీకు ఈ రీజియన్ గీయడం రావట్లేదు అని అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ టేకప్ ద లిమిట్స్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. ఎందుకు, దే గేవ్ us x=+or-1, y=+or-1. అంటే ఏంటి, x ఈజ్ ఫ్రమ్ -1 to 1 అండ్ y ఈజ్ ఫ్రమ్ -1 to 1. అంతే కదా, ఫస్ట్ నెగిటివ్ నెక్స్ట్ పాజిటివ్ నుండే కదా వెళ్ళేది, పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్ళదు కదా. సో ఇఫ్ వీ టేక్ దీస్ లిమిట్స్ అండ్ సబ్స్టిట్యూట్, then what we'll get? So now integral x² plus xy dx plus x² plus y² dy is equal to double integral. ఫస్ట్ ఏంటి, y=-1 to 1, ఇది x=-1 to 1. ఇక్కడ ఏమొస్తుంది, 2x - x dx dy. సో ఇప్పుడు ఏమవుతుంది, y=-1 to 1 అండ్ x=-1 to 1. ఇప్పుడు 2x - x అంటే x, సో x dx dy. సో ఫస్ట్ మనం ఇన్నర్ మోస్ట్ ఇంటిగ్రల్ సాల్వ్ చేస్తాం, అంటే ఇది. అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ y=-1 to 1, xకి విత్ రెస్పెక్ట్ టు dx ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, x²/2. సో లిమిట్స్ అప్లై చేస్తే x=-1 to 1. అప్పుడేమవుతుంది, ఇంటిగ్రల్ y=-1 to 1, ఇక్కడ 1/2 minus of -1 whole square by 2. అప్పుడేమవుతుంది, ఇంటిగ్రల్ y=-1 to 1, ఇదేంటిది 1/2 -1/2 dy. అంటే ఏంటి, ఇంటిగ్రల్ y=-1 to 1 0 dy, which means our answer is 0 for this question. This is how we solve the problems using Green's theorem concept. I hope you understood. If you have any doubt, let me know in the comment section.